హాయ్ గైస్ ఎలా ఉన్నారు? ఈరోజు మనం 'అనుపమ పరమేశ్వరన్' గారు నటించిన 'పరద' మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు మీరు ఇప్పటివరకు ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ మూవీ ఓవరాల్ రివ్యూ విషయానికొస్తే మూవీ అయితే బావుంది ఫ్రెండ్స్. మూవీని అంచెలంచెలుగా ఎస్టాబ్లిష్ చేసిన విధానం నాకైతే నచ్చింది. డైరెక్టర్ తనేం చెప్పాలనుకున్నాడో ఫస్ట్ హాఫ్‌లోనే క్లీన్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేసాడు. సెకండ్ హాఫ్ అంతా దర్శన మరియు సంగీత గారు యొక్క వాళ్ళ క్యారెక్టర్‌లో వుమెన్ డిస్క్రిమినేషన్, వుమెన్ ఎంపవర్‌మెంట్ ఇలాంటి కాన్సెప్ట్‌ని చూపిస్తూనే రన్ చేశారు. దానివల్ల సెకండ్ హాఫ్ కొంత లాగ్ అయిందని ఫీలింగ్ కలుగుతుంది. కాకపోతే ఓవరాల్ మూవీ అయితే మనల్ని ఇంప్రెస్ చేస్తుంది. 2025లో కూడా ఒక ఆచారాన్ని బలంగా నమ్మే ఒక ఊర్లో ఒక అమ్మాయి ఆచారాన్ని తప్పింది అని తన్ని ఆత్మాహుతి చేసుకోమని చెప్తారు. తను ఆ తప్పు చేయలేదని తనకు ఒక ఛాన్స్ ఇవ్వమని చెప్పి ఆ అమ్మాయి అడుగుతుంది. తరువాత ఆ అమ్మాయి తాను తప్పు చేయలేదనే విషయాన్ని ఆ అమ్మాయి నిరూపించిందా లేదా అన్నదే ఈ మూవీ యొక్క బేసిక్ లైన్ ఫ్రెండ్స్. కాకపోతే మూవీలో వుమెన్ డిస్క్రిమినేషన్, వుమెన్ ఎంపవర్‌మెంట్, వుమెన్ ఈక్వాలిటీ ఇలాంటివన్నిటిని కూడాను చాలా బాగా డిస్కస్ చేశారు. దర్శన అనే క్యారెక్టర్‌ని డైరెక్టర్ గారు చాలా నీట్‌గా రాసుకున్నారు. అంతేకాదు ఆచారాన్ని తప్పింది అనే అమ్మాయి క్యారెక్టర్‌లో అనుపమ పరమేశ్వరన్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. తను ఇప్పటివరకు చేసిన అన్ని క్యారెక్టర్‌లో కల్లా చాలా షేడ్స్ అనేవి చూపించారు. డైరెక్టర్ ఈ స్టోరీ ద్వారా ఏం చెప్పాలి అనుకున్న దాన్ని చక్కగా పార్ట్‌గా చూపించిన విధానం అయితే నాకు నచ్చింది. ఈ మూవీ ఖచ్చితంగా థియేటర్‌కి వెళ్లి ట్రై చేయొచ్చు అంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది. సినిమాటోగ్రఫీ బావుంది. తెలుగు వాళ్ళు కొత్తగా ట్రై చేయరు అని అంటాం. కానీ కొత్తగా ట్రై చేసినప్పుడు వాళ్ళకి మనం ఇచ్చిన ఎంకరేజ్‌మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూపించడం ఇంపార్టెంట్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.75 ఔట్ ఆఫ్ 5 ఫ్రెండ్స్. మీరు గనుక ఈ మూవీని చూసినట్లయితే మీ ఒపీనియన్‌ని షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే గైస్ బాయ్. టేక్ కేర్.